బీజేపీ మూసి నిద్రలో భాగంగా ఉదయాన్నే చైతన్యపురి కొత్తపేట డివిజన్లలో న్యూ మారుతి నగర్ సత్యనగర్ కాలనీ అదేవిధంగా ఫణిగిరి కాలనీలో మూసి బాధితులను కలిసి మూసి పరివాహక ప్రాంతాలను పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఫణిగిరి కాలనీలో ఈటెల రాజేందర్ బస్ చేశారు. ఇక మూసి పక్కన ఉండగలరా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లు స్వీకరించిన బీజేపీ ముఖ్య నాయకులు మూసి పక్కన ఉన్న ప్రాంతంలో పర్యటించి బస చేశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఇక ఈరోజు ఉదయం కాలనీ వాసులతో కలిసి మూసి పక్కన ఉన్న కాలనీలో ఈటెల అల్పాహారం స్వీకరించారు. అనుకున్నాం మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ మా ఇల్లు కూల కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మా గూడి చేత కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడ పోతాడు తొండ పరుగు ఎన్నులు దాకా అన్నట్టుగా ఎక్కడ పోతాడు రేవంత్ రెడ్డి? నీ నిజాం సర్కారు కాదు, నీకు 50 ఏళ్ళ అధికారం ఇయ్యలే. నీకు ఇస్తే 2025 వరకు ఇచ్చింది. సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఏముంటుంది, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది. ఈ 2 ఏళ్లకు మిడిసి పడకు, భూమి మీద నడిచే ప్రయత్నం చెయ్యి, పిచ్చి వేషాలు బంద్ చేసుకో. ఎవరు చెప్తుంది నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయనుకుంటున్నావా? ఆస్తులు పోయేటప్పుడు రావు, అంతస్తులు పోయేటప్పుడు రావు, నీ హోదా పోయేటప్పుడు రాదు. చివరికి నువ్వు పోతున్నప్పుడు మంచిగుండనే అని చెప్పి 4 ప్రజల ఆశీర్వాదం కావాలి కానీ గీననా అని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు, మంచిది కాదు. మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం. మీరు రాజకీయాల కోసం మాట్లాడుతారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు హోదాలు ముఖ్యం కాదు. కానీ 25 ఏళ్ళుగా మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం. మేము ఇవాళ ఇదే మల్లన్న సాగర్లో గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతుంటే వాళ్ళందరినీ డిస్ప్లేమెంట్ చేస్తే మంచి బంగ్లాలు కనబడతాయి, రోడ్లు కనబడతాయి. కానీ 13 ఎకరాలు 15 ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలీల లాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చెట్లు నువ్వు మర్చిపోకు. నువ్వు అంటున్న ఏమి నౌకరు ఇస్తావా? కొన్ని ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర, వాళ్ళ భూములన్నీ కూడా కొలుచుకున్నారు. భూములు పోని వాళ్ళకేమో ఎకరం 40 కోట్లు 50 కోట్లు అని చెప్పి మూసిపోతున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది? వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ, టీలు అందించే కాడ, నేను అన్నా నీది ఏ ఊరమ్మా అంటే, అయ్యా నా ఊరు ఈ శంషాబాదు, నాది 3 ఎకరాల భూమి పోయిందిలా, ఇవాళ ఉంటే 100 కోట్ల బిడ్డ, ఇలా 8,000 రూపాయలకు 9,000 రూపాయలకు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి ఆమె మాట్లాడుతుందంటే, ఇలా ఎవడు నువ్వు? ఈ పోలేపల్లిలో భూములు పోయిన మహబూబ్నగర్లో ఏమిచ్చింది అక్కడ? ఇవాళ ఎవ్వడు కూడా పెద్ద పెద్ద